సౌలు నిద్రపోతున్నాడు. మొత్తానికి దావీదుకి తెలిసింది, మన కోసం సౌలు వెతకడానికి వచ్చాడు అని ఎరిగి తెలుసుకొని ఎక్కడున్నారని చెప్పని ఇప్పుడు సౌలుని ఎతకడానికి దావీదు ప్రయత్నం చేస్తూ మొత్తానికి వారున్న స్థలానికి వెళ్ళేసరికి వీరు గురకబెట్టి నిద్రపోతున్నారు. అబ్నేరు అనబడేటువంటి సైనికుడు, రెండవది సౌలు, ఇద్దరు కూడా నిద్రపోతూ ఉన్నారు. పక్కనున్న అభిషేక్ అనబడేటువంటి దావీదు యొక్క సైనికుడు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నీకు శత్రువు దొరికాడు, ఇన్ని రోజుల నుంచి అతను మనల్ని వెంటాడాడు కాబట్టి ఇప్పుడు నీకు దొరికాడు ఈ శత్రువు, కాబట్టి నేనే కనుకైతేనా అట్ట చంపుతాను ఇట్ట చంపుతానని చెప్పానని దావీదుకి సూచన ఇస్తున్నాడు. దావీదు అంటున్నాడు అభిషేక్తో, అభిషేక్, సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు. ఒకవేళ సౌలు మూర్ఖంగా ప్రవర్తిస్తే ప్రవర్తించుండొచ్చేమో, కానీ ఎవరు అభిషేకించారు? దేవుడు రాజైన సౌలును అభిషేకించాడు సమూయేలు ద్వారా. అభిషేకించబడిన వ్యక్తిని మనము గాయపరచబడకూడదు, అభిషేకించిన వ్యక్తిని మనం కష్టపెట్టకూడదు, అభిషేకించిన వ్యక్తి జోలికి మనం పోకూడదు. దావీదుకున్నటువంటి ఒక కట్టుబాటు, ఒక మంచి గుణం ఏంటంటే ఏం చేయాలో దావీదుకి తెలుసు, ఏం చేయకూడదో దావీదుకి తెలుసు. కాబట్టి అభిషేక్ ఒకవేళ తొందరపడి మాట్లాడినా కూడా దావీదు దొరికాడు అని చెప్పానని కసి తీర్చుకోవడానికి సౌలు మీద అతడు ఏమాత్రం పూనుకోలేదు. ఏమంటున్నాడు? అతడు అభిషక్తుడు కాబట్టి అతన్ని మాత్రం మనం ఏ హాని కూడా చేయకూడదు. కాకపోతే వారికి తెలిసేటట్లుగా మనం వచ్చామన్నట్లుగా గుర్తు కోసం వారి దగ్గర ఉన్న నీలబుడ్డి, ఈట రెండింటిని తీసుకుని వెళ్ళిపోయారు తప్పితే ఏమాత్రం కూడా సౌలుకి నష్టాన్ని వారు కలుగు చేయలేదు, కష్టాన్ని వారు కలుగు చేయలేదు. ఎలా వచ్చారో అలాగే వారు వెళ్ళిపోయారు. కానీ సౌలు చేస్తున్న పని ఏంటి? దావీదుని మాత్రం చంపాలి. ఒకసారి ఈట విసిరాడు, తప్పించుకున్నాడు. రెండోసారి ఈట విసిరాడు, రెండోసారి కూడా తప్పించుకున్నాడు. ఇప్పుడు మూడోసారి ఇక్కడ ఎక్కడ కూడా తప్పించుకోకూడదని చెప్పని అరణ్యంలో ఉన్నాడని తెలుసుకుని అరణ్యంలో కూడా వెళ్ళి అక్కడ కూడా అడుగడుగున దావీదు కోసం వెతుకుతా ఉన్నాడు. ఇతడు దురాత్మ చేత నడిపించబడుతూ తన క్రియలు ఎలాగున్నాయంటే దేవుణ్ణి కష్టపెట్టేటట్లుగా ఉన్నాయి. దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తిగా అతడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతని క్రియలలో అతడు మార్చుకున్నటువంటి వ్యక్తిగా కనబడడం లేదు. ఒకానొక రోజు అబ్నేరు అనబడేటువంటి వ్యక్తి సౌలు దగ్గర నుంచి, సౌలు తన కుమారుడైనటువంటి వ్యక్తి అబ్నేరు అనబడేటువంటి ఒక వ్యక్తిని, అంటే తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ సైనికుడైనటువంటి అబ్నేరుని కొన్ని మాటలు అన్నాడు. ఆ మాటలు తట్టుకోలేనటువంటి అబ్నేరు సౌలు దగ్గర ఉండటానికి ఇష్టపడకుండా వెళ్ళిపోతుంటే సౌలు ఏమాత్రం కూడా అబ్నేరుని వాడు తెలుసో తెలియక అన్నాడులే అని సముదాయించి అబ్నేరుని దగ్గరించుకోవాల్సినటువంటి సౌలు ఏమాత్రం కూడా అతన్ని ఓదార్చకుండా అతను వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నాడు. అబ్నేరు పుట్టినది మొదలుకొని సౌలు దగ్గర పనిచేశాడు, కానీ అబ్నేరు వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి ఆలోచన కూడా ఏమాత్రం కూడా సౌలు గ్రహించలేక వదిలేస్తే అబ్నేరు వెళ్ళి దావీదు దగ్గర తలదాచుకుంటా ఉన్నాడు. ఒకరోజు ఆ అబ్నేరు అనబడేటువంటి వ్యక్తి చనిపోయాడు. చాలా కాలం సౌలు దగ్గర పనిచేశాడు. చివరి మూమెంట్లో దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత అబ్నేరు చనిపోయాడు. ఆ విషయాన్ని సౌలుకి తెలుసు, కానీ సౌలు వచ్చి పలకరించడానికి రాలేదు, లేదా శవాన్ని చూడడానికి కూడా రాలేదు. దావీదు కలిగినటువంటి కొద్ది పరిచయంతో ఎలుగెత్తి ఏడ్చి అతని కోసం ఒక కొత్త పాటను కూడా పాడాడంట. ఒక ఏడ్పును ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎలాంటి కర్కశత్వం కలిగినటువంటి సౌలును మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నామనంటే, చాలా కాలం పనిచేశాడు కదా అబ్నేరు. అయ్యో చనిపోయాడు అనేటువంటి ఆలోచన తెలిసి కూడా
ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఎరిగినట్టుగా సౌలు ఉన్నాడు. దావీదుకి చిన్న పరిచయమే, కానీ అబ్నేరు చనిపోతే అబ్నేరు యొక్క పాడి మోసుకొని తీసుకెళ్లి పాతి పెట్టే వరకు ఉన్నాడు. అక్కడ ఎలుగెత్తి అతని కోసం ఏడుస్తూ ఒక పాటను కూడా పాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది.